ప్రేక్షకులందరికీ నమస్కారం. ఉగాది పండుగ శుభాకాంక్షలతో ఈరోజు మనం నీలిమ గారి ఇంట్లో వారి ఫ్రెండ్స్ అందరి సమక్షంలో ఉగాది పండుగ సంబరాలు జరుపుకుంటున్నారు. మరి ఏ విధంగా జరుపుకుంటున్నారో, ఉగాది పచ్చడి ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం ఇప్పుడు. నమస్కారం నీలిమ గారు. అందరికీ హాయ్ అండి. ఎలా ఉంది ఉగాది అనేది? చాలా బాగుందండి. చాలా బాగుందా? అంటే అందరు కలిపి చేసుకోవడం అనేది ఒక స్పెషల్. అంటే ఎవరి ఇళ్లలో వాళ్ళు ఎప్పుడూ చేసుకుంటూ ఉంటారు. మరి ఈ రోజు ఇలా చేసుకోవడం మీ అందరికీ సంతోషంగా ఉంది. ఈ ఇయర్ చాలా స్పెషల్, ఎందుకంటే అందరు ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చి మా ఇంట్లో అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా నచ్చిన విషయం. అవునా? పైగా మీతో సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా ఇంకా మీ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మరి స్టార్ట్ చేద్దామా? నీలిమ గారు, ఇప్పుడు ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి. మరి ఒక్కొక్క దాని గురించి చెప్తారా? అందరికీ ఫ్రెండ్స్ అందరికీ వికారనామ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ ఉగాది అనేది స్పెషల్, ఎందుకంటే అందులో షడ్రుచుల సమ్మేళనం ఉంటుంది. ఆ సమ్మేళనం మన జీవిత సగమనానికి సూచిస్తుంది. అందులో ఒక్కో రుచి ఒక్కోటి మన జీవిత గమనాన్ని సూచిస్తుంది. అలాగే బెల్లంలో ఉండే తీపి మన బతుకు తోటలోని గులాబీ పూలు పూయించేలాగా సూచిస్తుంది. అలాగే వేప పువ్వులోని చేదు మన బతుకులోని బాధలను ముళ్ళును తీసేయాలని సూచిస్తుంది. మామిడికాయలోని వగరు మన జీవితంలోని ఏ సవాళ్ళనైనా ఎదుర్కోవాలి ఆనందంగా ధైర్యంగా అని ఇది సూచిస్తుంది. అలాగే చింతపండులోని పులుపు మన జీవితంలో ఏ సమస్యలు వచ్చినా ఆనందంగా సాధించుకోవాలి అని చెప్తుంది. ఆ చింతపండునే మనం పలుపులాగా చేసుకున్నామండి, ఈజీగా ఉంటుందని. అలాగే ఉప్పు అనేది మన బతుకులోని ఏ కష్టాలు వచ్చినా సాఫల్యతతో సమానంగా చూసుకోవాలనేది సూచిస్తుంది. ఉప్పు లేనిదే ఎటువంటి కూరకైనా రుచి ఉండదు. అలాగే ఈ మిరపలోని కారం ఏం చెప్తుందంటే మన జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా దానికి భయపడకుండా సాఫల్యతతో సాధించుకోవాలని చెప్తుంది. ఇలాగ ఒక్కో రుచి ఒకటి మన జీవిత గమనాన్ని సూచిస్తుంది. అందుకని ఉగాది అనేది చాలా స్పెషల్. ఈ షడ్రుచుల సమ్మేళనంతోనే మన జీవన గమనం మొదలవుతుంది. దాన్ని బ్యాలెన్సింగ్గా చూసుకుంటే మన జీవితం కూడా ఇలాగే సాఫీగా సాగిపోతుంది. ఉగాది గురించి మీకు అనిపించింది, మీకు తెలిసింది ఉగాది గురించి చెప్తారా? మన తెలుగు వాళ్ళది ఫస్ట్ పండగ అండి ఇది. మనం తెలుగు వాళ్ళు జరుపుకునే ఉగాది ఫస్ట్ పండగ కాబట్టి మన ఇంటి అందరూ హ్యాపీగా జరుపుకునే పండగ. పచ్చడి అనేది ఏంటంటే మనకి అన్ని రకాలు కష్టము, నష్టము, లాభము, ధనము అన్నీ ఎలా అయితే వస్తాయో అలాగే ఈ పచ్చడి కూడా మనకు అలాగే సూచిస్తుంది. కాబట్టి వీటిలో ఉన్న గుణాలన్నీ మనం తింటున్నాం కాబట్టి ఎలాగైతే ఈ రుచులన్నీ మనం ఎలాగా సేకరిస్తున్నామో అలాగే మన జీవితంలో వచ్చిన కష్టాలని నష్టాలని కూడా సేకరించాలని ఇది మొదట వచ్చే ఉగాది పండుగని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇది మన తెలుగు వాళ్ళ పండుగ. మరి నీలిమ గారు, ఇన్ని రకాల ఔషధ గుణాలున్న ఈ ఉగాది పచ్చడిని మరి ఎలా తయారు చేయబోతున్నారు? నీలిమ గారు, మరి ఫస్ట్ ఎంత క్వాంటిటీతో ఈ చింతపండు గుజ్జుని మీరు కలుపుతున్నారు? నేను ఈ చింతపండు, ఇది 1/2 కిలో చింతపండుని నేను నానబెట్టి పలుపులా చేశానండి, ఈజీగా మిక్స్ అవుతుందని. 1/2 కేజీ. ఓకే. ఈ చింతపండు 1 బౌల్ చింతపండు పలుపుకి బెల్లం ఈ కప్పు సరిపోద్ది. మిగిలినంతా ఒక్కొక్క టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఓకే. అంటే బెల్లం ఎక్కువ ఉండాలి. ఇప్పుడు నేను ఫస్ట్ చింతపండు గుజ్జు తీసుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఏమేస్తున్నారు? ఇప్పుడు వేప పువ్వు అనేది 1 స్పూన్. అంటే చేదు కూడా రుచి చూడాలి కదా. అవునండి, చాలా శక్తి అనేది అందులో ఉంది. ఎందుకంటే భారతదేశానికి వేప అనేది ఒక అదృష్టం అనే చెప్పాలి. ఇప్పుడు మామిడి తురుముని వేసవ కాలానికి మాత్రమే స్పెషల్ ఈ మామిడి. అవును, సమ్మర్ స్పెషల్ మ్యాంగో. ఈ మామిడి తురుము కూడా 1 స్పూన్ వేస్తున్నాను. ఇది కావాలంటే 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టాన్ని కొంచెం టేస్ట్ కోసం. ఉప్పు చేసడానికి కొంచెం, అంటే అందులో కలపాలి అని. ఓకే. జస్ట్ 1 టీ స్పూన్ కాదు, చిటికెడు అంటారు. అవును, చిటికెడు.
కారం కూడా అంతే, పచ్చడిలాగా కాకుండా కూరల్లోనూ వాటిలో వేసినట్లు కాకుండా చాలా తక్కువ క్వాంటిటీతో. ఓకే, కొంచెం. ఇది ఎంత తీసుకున్నారండి? ఇది బెల్లము మొత్తం కూడా కలిపేసుకోవచ్చు. అంటే మనం తర్వాత అంటే పావు కేజీ చెప్పారు కదా ఆ పులుపుకు సంబంధించి చింతపండు. పావు కేజీ కంటే ఎక్కువే ఉంటుంది. ఓకే, అంటే ఇది ఇందులో వాటర్ వేసుకుంటే కొంచెం లూజ్ అవుతుంది. కొంచెం తాగాలన్నా తినాలన్నా కూడా ఫ్రీగా. అంటే మేము తినేలాగా చేసుకుంటాం, తాగేలాగా కాకుండా. అంటే ఇది ఎక్కడ పద్ధతి అనుకు? ఇది మా ఆంధ్ర పద్ధతి, మా గుంటూరు పద్ధతే? మీది గుంటూరే అనుకుంటా. అవునండి. ఇలా అరటిపళ్ళు, కొబ్బరి ముక్కలు, పుట్నాలు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంటే అక్కడ కొబ్బరి ముక్కలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదే అందుకే కొబ్బరి ముక్కలు కూడా సన్నగా తరిగి వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. మినిమం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది పడుతుంది. అంటే మనం కలుపుతా ఉంటే దాన్ని బట్టి చూస్తూ ఉంటేనే నోరూరిపోతుంది. ఇవి కూడా తక్కువ వేస్తున్నారా, ఎక్కువ వేస్తున్నారా? ఇవి కొబ్బరి ఇష్టపడే వాళ్ళు ఎక్కువ, ఇష్టం లేని వాళ్ళు తక్కువ. వేయించిన శనగపప్పు, అంటే పుట్నాలు పప్పు కూడా అంటారు. ఇవి ఎన్నేసినా బాగానే ఉంటుంది. కొంచెం నోటికి క్రంచీగా నవలు. ఇప్పుడు ఫైనల్గా బనానాస్ వేసుకుందాం. ఇప్పుడు అరటిపండు కూడా కలుపుతున్నారు. అరటిపండు వేస్తే ఇంకా అమృతంలా ఉంటుంది. అరటిపండు అనేది మన ఇష్టం, ఎన్ని డజన్లు కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే బాగా ఎక్కువ వేసుకుంటాం అరటిపళ్ళు. మన గుంటూరులో అరటి పంట కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అరటిపళ్ళని బాగా వేసేస్తున్నారా? అవును. అంటే ఈ పచ్చడిలో అరటిపళ్ళు వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. మేము ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 వీక్ దాచుకొని మరీ తింటాం. ఉగాది పచ్చడి అంటే అంత ఇష్టం మా ఇంట్లో. ఉగాది పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని 1 వీక్ వరకు దాచుకుని తింటారట. ఎవరైనా సరే మిస్ అయితే నీలిమ గారి ఇంటికి వచ్చేసి ఫ్రిడ్జ్లో ఉన్నది ఉగాది పచ్చడి అడిగి మరీ తినేయండి, ఓకేనా? మళ్ళీ కూడా ఇంకోసారి కూడా చేసుకొని తింటా ఉంటాం. నేను ఇంకో బనానా కూడా వేస్తున్నా, నాకు ఇష్టం కాబట్టి. మీకు కూడా ఇష్టమే అనుకుంటా. అవునండి. ఇప్పుడు కలర్ఫుల్ ఉగాది పచ్చడి రెడీ. చాలా చాలా కలర్ఫుల్గా ఉంది. అన్ని అరటికాయ ముక్కలు, చక్కగా మామిడి ముక్కలు, తర్వాత ఈ పుట్నాల పప్పు అన్నీ మిక్సింగ్ చేసి చాలా 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 చాలా. ఈ ఉగాది స్పెషల్ మీకోసమే. నా కోసమేనా? సుమన్ టీవీ వాళ్ళకి అండ్ శిల్పిక గారికి అండ్ తర్వాత మా ఫ్రెండ్స్కి. చూసారా నా కోసం ఎంత ఉగాది పచ్చడి చేశారో. ఈ వీక్ మొత్తం నేనే తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు నీలిమ గారు నాకు ఇచ్చేసారు. మీరు ఇంకొకటి తయారు చేసుకోండి, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇంకొకటి తయారు చేసుకోండి, మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. చాలా 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 బాగుంది చూడటానికి. చాలా ఎట్లా ఉందంటే ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత ఆతృతగా ఇది కనిపిస్తుంది. చాలా థ్యాంక్స్ అండి, చక్కగా చేశారు. మరి రుచి చూపించే సమయం వచ్చేసింది. రుచి చూసేద్దాం ఏ విధంగా ఉందో. కలర్ఫుల్గా అయితే ఉంది, మరి నోటికి రుచి ఏ విధంగా ఉందో టేస్ట్ చేద్దాం. సూపర్ సూపర్ సూపర్. నీలిమ గారి ఇంటికి ఉగాది పచ్చడి కోసం అందరూ వచ్చేయచ్చండి, అంత సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. నాకైతే వదలాలని అనిపించట్లేదు, మళ్ళీ తినాలనిపిస్తుంది. చాలా చాలా బాగుందండి. మీ అందరికీ నచ్చిందా? చాలా 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 నచ్చింది. నీలిమ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మమ్మల్ని అందరిని ఇలా ఇన్వైట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరి మధ్యలో చక్కగా ఉగాది జరుపుకొని ఉగాది పచ్చడిని తినిపించి మాకు ఈ 3 monthsకి కావాల్సిన ఎనర్జీని నాకు ఇచ్చేసారు ఈ రోజున మీ ఉగాది పచ్చడి ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.
మీకు కూడా థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మీరు ఇలా మా ఇంటికి వచ్చి ఇలా మా ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేసి మీ సుమన్ టీవీ వాళ్ళు మా ప్రోగ్రామ్ తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలా మీతో సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు ఇంకా వెరీ స్పెషల్ ఉగాది ఈ ఇయర్. మాకు చాలా ధన్యవాదాలు. మీకు ప్రతి సంవత్సరం ఒక్కొక్కలా ఉంది, ఈ సంవత్సరం ఇలా జరుపుకున్నాము. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు.